కర్నూలు జిల్లా అస్పరి మండల కేంద్రంలో గ్యాస్ సరఫరా సమస్య తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. గ్యాస్ సిలిండర్స్ కోసం వినియోగదారులు మండు టెండలో గంటల తరబడి బారులు తీరారు. రోజులు గడుస్తున్నా గ్యాస్ అందటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఓటీపీలు చెప్పినా గ్యాస్ ఇవ్వకుండా ఏజెన్సీ సిబ్బంది సతాయిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వినియోగదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బుకింగ్ చేస్తారు 2 నెలల 3 నెలల మొన్న కానీ ఆదివారం వస్తుందని మంగళవారం వస్తుందని ఒక బేసరం వస్తామండి. వచ్చినా కానీ ఇంతవరకు మొన్న ఒక 50 సిలిండర్లు ఇచ్చిపోయినారు. 300-400 సిలిండర్లు కాసుకుంటున్నారు. ఇంత ఎండికి మొన్న ఎండి కూర్చొని ఉన్నాము నీళ్ళు లేక. ఇప్పుడు మంచిగా ఎండిపోతులో చేనులో అడవులు పెట్టినారు. ఇప్పుడు నీళ్ళు ఏమి కథ ఏమి మాకు సిలిండర్ ఇప్పుడు వస్తుందన్నా కానీ గ్యారెంటీలే. వాళ్ళు బ్లాక్ అమ్ముకుంటున్నారు. ఏమో మొన్న 30 సిలిండర్లు మిగిలినవి అయినా కానీ వెనక్కి కనిపోయినారు. వాళ్ళు ఆదరణకి ఇచ్చినారంట హాస్పిటల్. ఇటుకే వచ్చినాము, శుక్రవారం పోయి ఎన్నికపోయినాము, మరి ఆదివారం వచ్చి ఎన్నికపోయినాము. ఈ రోజు రామంటే వచ్చినాము. మరి ఈ రోజు కానీ వస్తుందో రాదో అని గ్యారెంటీ అనేది తెలియదు. మనకి లైన్ లో పెట్టుకున్నాము. 101 సిలిండర్ నాది. జ్వరం ఉంటే వచ్చి 101 సిలిండర్. మరి ఎట్లయితుందో తెల్లన్న 3 రోజుల క్రితం మరి అడిగితేనంటే ఇవ్వాలి కదా. మరి అంటే సిలిండర్ లేవు, మీరు హాస్పిటల్ అయిపోయినాయి అంటుంటారు వాళ్ళు. మేము హాస్పిటల్ ఇస్తున్నాము. ఏమంటే హాస్పిటల్ చెప్పిందానికి ఆదరణ తెప్పిస్తున్నాము అని చెప్తున్నారు వీళ్ళు.